అనసూయ ప్రవర్తన చూస్తుంటే ముహూర్తాన్ని నిర్ణయించక ముందే నా కాపురం ముక్కలైపోయేలా ఉందమ్మా. చక్రి, నువ్వేం కోరుకున్నావో, నీకేం దక్కుతుందో కళ్ళారా చూస్తున్న దాన్ని నీ మనసు నేను అర్థం చేసుకోలేనా? నేను లేని బాధ నీకు కొన్నాళ్ళే ఉంటుంది. నేను ఇక్కడే ఉండి నిన్ను మీ అమ్మ వాళ్ళని జీవితాంతం బాధ పెట్టలేను. నన్ను ఇక్కడి నుంచి పంపించే చక్రి. అను, నువ్వు ఈ కుటుంబంలో అందరితో కలిసిపోయి సంతోషంగా ఉంటే అంతే చాలక్క. ఇక్కడ కాదు, చక్రి బాబా బయటకు వచ్చినప్పుడే దూరంగా కలిసి మాట్లాడాలి. మా నాన్నగారు ఎంతో ప్రేమతో పంపించిన సున్నుండలు తీసుకోండి అత్తయ్య. నెయ్యితో చేసిన సున్నుండలు మీరు తినకూడదులేండి. మీరు తీసుకోండి అత్తయ్య, తీసుకోండి. ఈ సున్నుండల వంకతో ఇక్కడ నేను ఎలా ఉన్నానో చూసి వెళ్ళడానికి మా తమ్ముడు చెల్లెలు వచ్చారు. ఎలా ఉన్నావు అని గుచ్చి అడిగారు. మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పాను, కానీ నాకు నేనుగా వెళ్ళిపోవాలని, చక్రి నన్ను అసహించుకునేలా మీరు నా కండిషన్ పెట్టారని నేను వాళ్ళతో చెప్పలేదు. మీ గురించి చెడుగా నేను అస్సలు బయటికి చెప్పను. నేనుగా చెడవుతాను తప్ప ఇంటి గౌరవం మంట కల్పను. మీకు కావాల్సింది ఇదే కదా? అనసూయ, అర్చనత్తయ్య, మీరు ఆగండి. మీరు నన్ను సపోర్ట్ చేయడం కూడా జానకమ్మకి ఇష్టం ఉండదు. నా గురించి మీరెందుకు చెడవుతారు? చెల్లి తమ్ముడే కాదు, స్వయంగా మా నాన్నగారికి అనుమానం వచ్చి అడిగినా ఇక్కడ విషయాలు బయట పెట్టను. మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నట్టు నటిస్తాను. ఉన్న దాంట్లో ప్రేమతో బతకడం తెలిసిన దాన్ని, కానీ ఇక్కడికి వచ్చాక నటించడం బాగా నేర్చుకున్నాను. అంతా మీ ఆశీర్వాదం వల్లే అత్తయ్య. అనసూయ తమ్ముడు గాని భాగ్యలక్ష్మి గాని కళ్యాణి వేసుకు తిరుగుతున్న హారం గురించి అనసూయతో గాని చెప్పి వెళ్ళారా? హారం గురించి అనసూయకు తెలిస్తే తట్టుకోలేదు, అడిగి కనుక్కోవాలి. అనసూయ, చక్రి మీద, ఇంట్లో వాళ్ళ మీద ఎంతో అభిమానం పెట్టుకొని చక్రి దృష్టిలో నువ్వు చెడ్డవాళ్ళని పైకలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది అనసూయ. అన్నట్టు భాగ్యలక్ష్మి, తేజ ఎందుకొచ్చారు? నా మొహంలో ఎక్కడైనా వెళితే బాధ కనిపిస్తాయేమో అన్న అనుమానంతో వచ్చారు అత్తయ్య. నా గుండెల్లో బాధని, వెళితిని నా గుండెల్లోనే దాచుకున్నాను. పైకి నవ్వుతూ కనిపించాను. చూశారు కదా అత్తయ్య?
జానకమ్మ వాళ్ళు కోరుకుంటున్నట్టు వాళ్ళ షరతే గెలిచేలా నేను ప్రవర్తిస్తున్నాను కదా అత్తయ్య. అందులో ఏదైనా వెళ్తుంటే చెప్పండి, ఇంకా బాగా నటిస్తాను. అనసూయ, ఏంటమ్మా ఇది? అవునత్తయ్య, ఒక షరతు పెట్టాక ఒకరు ఓడిపోతేనే ఇంకొకరు గెలిచిన వాళ్ళు అవుతారు. మీరు గెలవాలి. మిమ్మల్ని గెలిపించడం నాకు సంతోషమే. అనసూయ, నువ్వు చేయని తప్పును నీ మీద వేసుకున్నది ఎందుకు? నీ కాపురం నిలబెట్టుకోవాలనే కదా. చక్రి మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. ఆ ప్రేమ ఓడిపోకూడదమ్మా. నీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. నువ్వు కోడలుగా గెలుస్తావు. నేను గెలిస్తే మీరందరూ ఓడిపోతారు. జాతకాలు చెప్పినట్టు చక్రి జీవితం బాగుండదు. మీకు కావాల్సింది అది కాదు కదా. నా దృష్టిలో జాతకాలనేవి మూఢనమ్మకాలు. అన్నీ అలానే జరిగితే రోజు న్యూస్ పేపర్ చదివినట్టు జాతకం చదివి నిర్ణయాలు తీసుకోవచ్చు. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి సాగేది అసలు జీవితమే కాదు. అత్తయ్య, నన్ను ఓదార్చడానికి, నా మనసు మార్చడానికి దయచేసి మీరు మాట్లాడకండి. నిర్ణయం తీసుకోవడం జరిగింది. జానకమ్మ నిర్ణయాన్ని గౌరవించడం మన మర్యాద. కనీసం ఈ మంచి పేరుతోనైనా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోనివ్వండి. అనసూయ, దయచేసి ఏం మాట్లాడకండి ప్లీజ్. కాసేపు నన్ను వదిలేయండి. నేను నీకెంత చెప్పినా నువ్వు ఆగట్లేదు కదా. ఒక చోటికి వెళ్లకుండా మనిషిని కట్టేయగలం గాని మనసుని కట్టడి చేయడం మాత్రం చాలా కష్టం. రెండు రోజుల నుంచి అనసూయ సరిగ్గా భోంచేయలేదు. బ్రతిమాలైనా బలవంత పెట్టైనా అనసూయ కడుపు నిండా తినేలా చేయాలి. పైనుంది అనసూయ, వెళ్ళి పిలువు అసు. అలాగే అర్చన. అనసూయ, కిందకి రామా. ఎందుకు? ఎందుకో చెప్తే గాని రావా? ఏంటమ్మా ఇది? వచ్చి భోంచే. ఆకలిగా లేదు, మనసు బాలేదు అని ఇలాంటి కారణాలేవి చెప్పకు. అర్థమైందా? ఈ పూట నువ్వు తృప్తిగా భోంచేయాలి, అంతే. రా. అత్తయ్య, మీరు మరీ నన్ను ఇంత బతిమాలక్కర్లేదు. వస్తున్నానులేండి, పదండి. అమ్మయ్యా, పిలవగానే వచ్చావా? చాలా సంతోషం. రా కూర్చో. జానకమ్మ వాళ్ళని కూడా పిలుస్తాను, అందరం కలిసి భోంచేయచ్చు. అర్చన అత్తయ్య, నేను వచ్చానని పాపం వాళ్ళెందుకు తొందర పెడతారు?
భోజనం టైం వాళ్ళకి తెలుస్తుంది కదా, ముందు నేనే తింటాను. నువ్వు తింటానంటే మేం కాదంటావా? సంతోషంగా తినను, వడ్డిస్తాను. సూపర్. చక్రికి చాలా ఇష్టమని నేనే వండాను, తినను. గుత్తంకాయ అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. ఏంటి అర్చనక్క, చక్రి వచ్చేదాకా ఆగలేవా? నీకంత ఆత్రమా? ఆత్రం వాళ్ళది కాదు, నాది. మీకు ఆకలిస్తే మీరు తినండి, నాకే అభ్యంతరం లేదు. నువ్వు కానివ్వు. ఈ ఇంట్లో నీకు మళ్ళీ తినే అవకాశం ఉంటుందో ఉండదో? సిగ్గు లేకుండా కంచాలు కంచాలు లాగించు. తిండి దగ్గర సిగ్గుపడినా మొహమాట పడినా కడుపు కాలుతుంది. అందుకని నేను సిగ్గుపడను, సిగ్గు లేకుండా తింటాను. ఇంకొంచెం వడ్డించండి అత్తయ్య. జానకమ్మ గారు, మీకోసం ఎదురు చూడకుండా తినేస్తున్నాను, ఏమీ అనుకోకండి. రండి, మీరైనా తినండి. మీతో కలిసి భోంచేసే అదృష్టం కాసేపైనా నాకు దక్కుతుంది. చక్రి రావాలి. చక్రి వచ్చేదాకా నేనైతే ఆగలేను, అందుకే తినేస్తున్నాను. భోంచేయమని అందరినీ అడిగాను, ఇక మీ ఇష్టం. ఆకలితో ఉన్నానమ్మా. అమ్మా, కొంచెం ధర్మం చేయండి అమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏం కావాలి? ఆకలితో ఉన్నానమ్మా, ఏదో ఒకటి ధర్మం చేయండి అమ్మా. నీకివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. అన్నం ఉంది, పెట్టినా? పుణ్యం ఉంటుంది, పెట్టు తల్లి. ఇప్పుడే వస్తాను. అనసూయ, ఎక్కడికి తీసుకెళ్తున్నావమ్మా? పాపం చాలా ఆకలేస్తుందంట.
అమ్మా మరి అంత వద్దమ్మా. పర్లేదు పెట్టుకో. నీకు భార్య పిల్లలు ఎవరు లేరా? ఉన్నారమ్మా. అయితే వాళ్ళందరికీ పెట్టు. ఎత్తుకో. కూర వేసుకో. అమ్మా చాలమ్మా. ఇంకా తీసుకొస్తానుండు. అనసూయ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇక్కడ ఎవరికి ఉంచకుండా మొత్తం తీసుకెళ్లి తగలేస్తున్నావా? అందరినీ పేరు పేరున భోంచేయమంటే ఎవరూ చేయలేదు కదా, కనీసం చేసే వాళ్ళైనా చేయనివ్వండి. పచ్చడి వేసుకోవే. చాలా మీ ఫ్యామిలీకి సరిపోతుంది కదా. సరిపోతుందమ్మా. మీరు మీ కుటుంబం సమానంగా ఉండాలా? అనసూయ, భరిస్తున్నాం కదా అని నువ్వు ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదు. ఇంతవరకు ఇంట్లో ఎవరు భోంచేయలేదు, చక్రి కూడా భోంచేయలేదు. అందరి మీద కక్ష తీర్చుకోవాలని బయలుదేరింది సుజాతక్క. అందుకే ఇలా చేస్తుంది. అనసూయ, మా మీద పగ తీర్చుకొని సాధిస్తున్నావు. అది చాలక చక్రి మీద కూడానా? ఇప్పుడు చక్రికి ఏం పెట్టాలి? బయట ఎక్కడైనా హోటల్లో తినేసి రమ్మనండి, లేదంటే ఫ్రిడ్జ్ లో ఆపిల్స్ ఉన్నాయి, అవి పెట్టండి. అది కాదంటే స్టవ్ మీద పాలున్నాయి, తాగి పడుకోమనండి. ఏంటి, పాలు తాగి పడుకోవాలా? పాలు కాకపోతే మంచినీళ్ళు తాగి పడుకోమనండి. ఒక్క పూటే కదా, ఏం నష్టం లేదు. నీకు నిన్నుగా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నందుకేగా ఇదంతా చేస్తున్నావు. అత్తయ్య, మీరు మర్చిపోతున్నారు. చక్రికి నా మీద అసహ్యం కలిగి చిచి అంటూ నన్ను చీదరించుకొని పంపియాలి. అలా జరగాలి అంటే నేను ఇలా ఏదో ఒకటి చేయాలి కదా అత్తయ్య. చూద్దాం, నేను గడప దాటడానికి ఇదే మంచి ముహూర్తం కావచ్చేమో. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అమ్మా, ఏమైందమ్మా మళ్ళీ? నువ్వు ఊహిస్తున్నది కరెక్టే. మళ్ళీ ఈవిడ గారు గొప్ప నిర్వాహకమే చేశారు. ఏమైందమ్మా? అన్సు ఏం చేసింది? ఏంటి అన్సూయ, ఏం చేసావు? ఏ అడుగుతుంటే సమాధానం చెప్పవే. చక్రి, ఇంట్లో వాళ్ళందరి కడుపు మార్చి ఎవరో ఆకలితో వచ్చారని వండిన అన్నం మొత్తం తీసుకెళ్లి వాడికి పెట్టేసింది. అనసూయ, ఎందుకు ఇలా చేసావు? ఆకలితో వచ్చిన వాళ్ళ మీద నీకు జాలేస్తే ఇంట్లో వండిందంతా తీసుకెళ్లి ఇచ్చేస్తావా? నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను. ఇంట్లో వాళ్ళ ఆకలి నీకు కనిపించట్లేదా? ఒక పూట భోంచేయకపోతే ప్రాణాలేం పోవు కదా. అనసూయ, అనసూయ